కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ బస్తీలను వదిలి రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతోందని విమర్శించారు. సౌకర్యాలు లేక హైదరాబాద్ బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలను తిట్టడమే అభివృద్ధి అని మంత్రులు అనుకుంటున్నారని, తమని తిట్టండి కానీ పనులు చేయండి అంటూ కిషన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడిని, నేతల్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించిన కిషన్ రెడ్డి అరెస్టులకు భయపడేది లేదని చెప్పారు. యూరియా విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించిన కిషన్ రెడ్డి ఒక్క యూరియా బస్తా కూడా బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా ప్రభుత్వమే చూడాలన్నారు. గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ హైదరాబాద్లోని ఏ గలీలో కూడా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పనులు నామమాత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒరిజినల్ హైదరాబాద్ మొదలు వదిలేశారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కడతా ఉన్నారో, ఎక్కడైతే మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడతా ఉన్నారో, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అక్కడే ఖర్చు పెడుతున్నారు తప్ప మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, ఒరిజినల్ హైదరాబాద్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి. నేను ఎవరిని రాజకీయ పరంగా విమర్శించడం లేదు. ఇప్పుడు కూడా రేపే మంత్రులు మళ్ళీ మాట్లాడతారు. దీని మీద మాట్లాడడం కాదు, మమ్మల్ని విమర్శించండి, తప్పలేదు, మమ్మల్ని తిట్టండి, కానీ పనులు చేయండి. మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మీ బాధ్యత హైదరాబాద్ నగరకు, తెలంగాణ ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత. భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టినంత మాత్రాన మీ బాధ్యత అయిపోదు. మంత్రులు అనుకుంటున్నారు కౌంటర్ తిట్టినంత మాత్రాన మా పని అయిపోయింది, మేము జవాబు చేశాము, మేము పనులు చేశామని ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి నేను రాష్ట్ర మంత్రులందరినీ కోరుతా ఉన్నాను, మాటకు ముందు మీరు తిరిగి తిడతా ఉన్నారు. తిరిగి తిట్టడంతో మీ బాధ్యత తీరదు. మీ బాధ్యత ఎప్పుడు తీరుతుందంటే మమ్మల్ని ఒకటి కాదు రెండు తిట్టండి, మేము ప్రజల కోసం పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చేయాల్సినటువంటి పనులు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంత పిరికి పందాల చర్య ఎందుకు అడుగుతా ఉన్నాను? రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మాజీ శాసనసభ్యులను ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. కార్పొరేటర్స్ని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నాను. మేము పనికి లేకుండా ఉద్యమం చేస్తున్నామా? ప్రజల కష్టాలు, హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. మెజార్టీ ప్రజలు మా పార్టీకి అండగా ఉన్నారు. ఇక్కడ అది ఎంపీ ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ ప్రజలు మాకు ఆశీర్వదించారు. తప్పకుండా హైదరాబాద్ ప్రజల కష్టాలు లేవనెత్తినాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఈ చిన్న చిన్న అరెస్టులకు భయపడం. మేము సిద్ధంగా ఉన్నాము జైల్లోకి వెళ్ళడానికైనా. కానీ మార్కెట్లో ఈరోజు రైతులు 400 పెట్టి బస్తా కొంటున్నారు కదా, అదే బస్తా 260 రూపాయలకు అమ్మాల్సిన బస్తా ఈరోజు 400కు దొరుకుతుందంటే ఎవరు చేస్తున్నారు? ఆపాల్సిన బాధ్యత ఎవరి దగ్గర అడుగుతా ఉన్నాం. అసలు వర్షాకాలం రాకముందే, భూమి దున్నకముందే, విత్తనాలు అవసరం రాకముందే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది. 270 మెట్రిక్ టన్నుల స్టాక్స్ అప్పటికున్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. పాతకాలం, పాతది, లాస్ట్ సీజన్ది, రబీ సీజన్ది. ఆ ఓపెన్ స్టాక్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఉన్నప్పుడే ఇంకా కేంద్ర ప్రభుత్వం పక్కన ముందే స్టాకు కొరత 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 అనే ఒక భయానకమైనటువంటి